రియల్లీ ఇట్స్ ఎ పవర్ ప్యాక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్. ఎందుకంటే దేవుడు మనకి ప్రామిస్ చేసిన గాడ్స్ పవర్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇది మనతో ఉండబోతుంది. ఈ రోజులో చాలా జరుగుతున్నాయి మనకు అగెన్స్ట్ గా, మినిస్ట్రీకి అగెన్స్ట్ గా, దేవుడికి అగెన్స్ట్ గా, మనం పరిచర్యకి అగెన్స్ట్ గా చాలా జరుగుతున్నాయి, చాలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజులో ఈ పవర్ ప్యాక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా మన అందరం దేవుడు అంటే కొత్త దేవుడి పవర్, తన వాగ్దానం ఇచ్చిన గాడ్స్ పవర్ మనకిచ్చి ఇంకా రాబోతున్న రోజులో దేవుడు మనం వాడుకోవాలి అని మనం ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్తాము. ఎస్పెషల్లీ నేను ఒక కోరిక అడుగుతున్నాను. మనం 6 o'clock ఇది స్టార్ట్ చేయట్లేదు, 5:30కి మనం స్టార్ట్ చేస్తున్నాము. 5:30 నుంచి మనం ప్రతి ఒక్కరి కోసం, ప్రతి ఒక్కరి సేవ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. దానిలో కూడా మీరు పాల్గొంటే ఇంకా మనం దేవుడు శక్తి మనకు మనం పొందుతాము. ప్లీజ్ అందరం ఈ 5:30 నుంచి జరుగుతున్న ప్రార్థనలో కూడా మీరు పాల్గొనాలి అని నేను కోరుతున్నాను. సో ఈరోజు దేవుడు మనం దేవుడి దగ్గర నుంచి మనం కొత్త విషన్ మనం విషన్ రావాలి. దానికోసం మనం ప్రార్థనతో ఈ మీటింగ్ లో మనం పాల్గొంటాము. ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ ఒకసారి నేను వెల్కమ్ చేసి ఇప్పుడు ఈ మీటింగ్ ప్రార్థనతో వర్షిప్ లో లీడ్ చేయాలి అని ఊర్మిళ గారికి ఈ టైం నేను సబ్మిట్ చేస్తున్నాను. 2 పాటలు పాడి ఇంకా ప్రార్థన చేసి 2 పాటలు పాడి ఇది స్టార్ట్ చేయాలి అని నేను కోరుతున్నాను. ఊర్మిళ గారు ప్రైజ్ ప్రార్థన చేసి స్టార్ట్ చేయండి. వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన దేవ, మహాగరుడ, పరిశుద్ధుడ, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశంకి వందనాలు చెల్లిస్తాం నాయన. పాటలు పాడి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించే ధన్యత మాకు అనుగ్రహింపచేయమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు జరిగిన ప్రార్థనకి వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి సాంగ్స్ అండి, మరి ట్రాక్ పైన పాడుతున్నాను. ఇది శిల్వ ధ్యానం కదండి, శిల్వ గురించి ఈరోజు పాట పాడుతున్నాను. నా పాప శిక్షకై యేసుని త్యాగమే, నా పాప శిక్షకై ఎన్నో అవి నా కోసము ఎన్నో నాకంటూ ఏముందయ్యా, నాకంటూ ఏముందయ్యా. నిజమే కదండి, మనకంటే దేవుడు తప్ప ఎవరు లేరండి. మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తే, దేవుని గణపరుస్తుంటే ఆయన ప్రసన్నత మనకు కలుగుతుందండి. దేవునికి స్తోత్రం.
బ్రతుకంతా చింతించడమాసిన నా వారే నమ్మిన బంధువులే బాధించడమాసిన నా వారే నమ్మిన చూడాలంటూ వెళ్ళిపోయిన చేసి నాకంటూ ఏముందయ్యా నాకంటూ ఏముందయ్యా మన బ్రతుకులో చీకటి కమ్మిన మరి దేవుని వెలుగు మనలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు జయం వస్తుందని మన దేవుడు మనతో ఎల్లవేళలా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. బ్రతుకంతా చీకటి కమ్మేసిన రక్తసి వేదనని శోధించిన బ్రతుకంతా చీకటి కమ్మేసిన రక్తసి వేదనని శోధించిన నాకంటూ ఏముందయ్యా నాకంటూ ఏముందయ్యా బలహీనతలో నన్ను బలపరిచిన పాపినైన నాకై మరణించిన బలహీనతలో నన్ను బలపరిచిన పాపినైన నాకై మరణించిన మహిమగా మార్చిన నాకంటే ఏముందయ్యా నాకంటూ ఏముందయ్యా దేవునికి స్తోత్రం అండి. మరి దేవుని కొరకు బ్రతారు కాబట్టి సిల్వ పాటకే వందనాలు. ఇప్పుడు ఇంకొక పాట పాడు. మాస్టర్ గారు వినబడుతుంది కదా? పాట వినపడట్లేదండి. వినపడటం లేదు కట్టు అవుతుంది పాట.
కట్ అవుతుందా? అవును, ట్రాక్ వినపడట్లేదు. అవుతుంది, సరిగ్గా రావట్లే. మాట కట్ అవుతుందా? సరే కానీ టైం అయింది కానీ. కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. మీ పాట వినపడలేదు, నీ పాట వినపడలా, మీ స్వరం నాకు వినపడలేదు. గారు వినపడట్లేదమ్మా. వినపడలేదా? నీ ఫోటో కానొచ్చుంటది. నువ్వు మాట్లాడుతూ నీ మాటలు తప్ప, నీ ఫోటో తప్ప, నీ మాట పాటే మాకు వినపడలేదు. మైక్ పక్కన పెట్టుకోండి. వాయిస్ ఉంది ఇక్కడ, మరి ఎక్కడ మిస్టేక్? మీకు ఇప్పుడు పాడు. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యం. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. నీ నీడలోన దాచావు దేవా వందనం. నీ మాట నన్ను పలకరించెను, నిందలతో నిండిన వేళ నీ రక్షణ హస్తమునకు తాకెనయ్యా. నీ మాట చక్కటి జీవపూట, మరువరెన్నడు నీ మాట చక్కని జీవపూట, మరువరెన్నడు నిన్ను స్తుతించుట. యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం.
కృప చూపినప్పుడు కాపాడినాడు ఎలా తీర్చగలను నీ పాడనా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా నీ నీడలో దాచావు దేవా ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 దేవా మా ఉన్నతుడానికి వందనాలు గొప్ప దేవ ఆశ్చర్యకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడే దేవా మీకే స్తోత్రం వందనాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చున్నాము నాయన నీ నామాన్ని కీర్తిస్తూ నీ నామాన్ని గణపరిచే ధన్యత ఇచ్చినందుకై వందనాలు చెల్లించుకొని చున్నాము తండ్రి అయ్యా అద్భుతాలు చేసేదేవా ఆశ్చర్య కార్యాలు చేసేదేవా ఆరాధనకు యోగ్యుడ స్తుతి పాత్రవగు మా దేవా మీకు స్తోత్రం కెరూబుల మధ్యలో షెరూబుల మధ్యలో నివాసము చేసే మా తండ్రి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అయ్యా ఈ రోజు ఇచ్చిన ఈ మంచి అవకాశంపై కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ అయ్యా జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఊర్మిళ గారు. సో మనం వర్షిప్ లో లీడ్ చేసినందుకు వందనాలు. ఈ టైంలో మనం పాస్టర్ పరమజ్యోతి గారు వెల్కమ్ చేస్తున్నాము. ఈ టైం తన చేతిలో ఇస్తున్నాము. మన అందరం ప్రార్థనతో దేవుడు మనతో మాట్లాడాలని, మనకు కావాల్సిన భోజనాలు ఈరోజు స్పెషల్ గా మనకు పాస్టర్ పరంజ్యోతి గారి ద్వారా మనకి ఇవ్వాలని ప్రార్థనతో మనం వెయిట్ చేస్తాము. ఈ టైం నేను పాస్టర్ పరంజ్యోతి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. పాస్టర్ పరంజ్యోతి గారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మమ్ మినిస్ట్రీస్ చైర్మన్ గారు రెవరెండ్ డాక్టర్ నక్కా సాల్మన్ రాజయ్య గారికి, అలాగే మరి ఇండియా డైరెక్టర్ గారు పెన్సన్ ఆల్ఫ్రెడ్ కింగ్స్లీ గారికి, మరి జూమ్ లో ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మరి ప్రతి శనివారం అనేక మంది దైవజనుల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు, ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ శనివారం మళ్ళీ మనందరం కూడుకొని దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనందరం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద ఉన్నాం. యేసు ప్రభు వారు అంటున్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అని చెప్పాడు. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం ధ్యానం చేసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడనను మీతో ఏమైనా అని అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపాను. భూమి మీద యేసు ప్రభు వారి పరిచర్య కాలంలో మరి శిష్యులు మరి యేసు ప్రభువుని అనుకరిస్తూ ఉన్నారు. ఆయన పరమ గురువు, మరి శిష్యుడు కాబట్టి ఈ శిష్యులు దేవుని మాటను తూచా తప్పకుండా వాళ్ళు మరి ఎంతగానో చక్కగా ఆయన ఒక మాదిరికరమైన గురువుగా ఉన్నాడని యేసు ప్రభు చెప్పిని విని వారు చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు కూడా, మనము కూడా మరి ఆయన శిష్యులంగా ఉండి ఆయన ఇచ్చిన అధికారాన్ని, ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనం కూడా వెంబడించాలని ఇక్కడ రేపు మరి ఫామ్ సండే మట్లాదివారం ఇక్కడ చూస్తే మరి గాడిద పిల్లయు మరి కట్టబడి ఉన్నాయి కాబట్టి వాటిని విప్పి తోలుకొని రండని
యేసు ప్రభు వారి శిష్యులకు చెప్పారు. ఎందుకంటే మనందరికి తెలుసు మరి ఆ గాడిదల మీద మరి యేసు ప్రభువుని మరి కొత్త బట్టలు వేసి మట్టలు అలాగే కొత్త బట్టలతో ఆ యేసు ప్రభువుని ఊరేగించి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారు ఆనాడు గాడిదలను మరి విప్పి తీసుకొని రమ్మన్నప్పుడు శిష్యులు చక్కగా తీసుకొని వచ్చారు. ఈనాడు మనల్ని కూడా ప్రభువారు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పేసి. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటంటే డెలివరెన్స్, విడుదల, ప్రతి ఒక్కరికి విడుదల కలగాలి. లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల అనేది కలగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన సర్వలోకాన్ని మనందరిని చూస్తూ అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని మనలను దైవజనులను తన శిష్యులుగా ఏర్పాటు చేసుకొని మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. అనేక మంది కట్టబడిన వారిని ఒకవేళ కులకట్ల చేత, మతకట్ల చేత, రకరకాల బంధకాలతో కట్టబడి ఉన్న వారిని విడిపించడానికి దేవుడు అధికారం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కూడా మనకి మరి తన శక్తినిచ్చే దేవుడై ఉన్నాడు. ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు మనకు అధికారం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు, నువ్వు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను. 7వ వచనంలో చూస్తే పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందిరి, ఉచితముగా అయ్యుడి అని చెప్పేసి దేవుడు మనకి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన మరి దైవజనులారా, మన జీవితంలో మనం కూడా బ్రతికినంత కాలం, ఆయుష్ ఉన్నంత కాలం కూడా దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటని చెప్పేసి మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాన్ని, తండ్రి ఆలోచన మనం సఫలం మరి చేస్తూ ఉంటామో, మనకి యేసు ప్రభు కూడా భూలోకానికి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మరి తండ్రి చిత్తమే, తండ్రి ఆలోచనే, తండ్రి వీరేమి చేయించున్నారో ఎరుగరు, తండ్రి చిత్తమే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. తండ్రి చిత్తం చేయడమే నాకు సంతోషం అని చెప్పాడు. నిజంగా మన జీవితంలో మనం కూడా ఎప్పుడు కూడా ఎవరికి విడుదల కలిగించాలి, ఎవరికి ప్రభు చిత్తాన్ని బట్టి, ప్రభు అభిషేకాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన మహా కృపను బట్టి, శక్తిని బట్టి ఎవరు బంధకాల్లో ఉన్నారు, ఎవరు బలహీనతలో ఉన్నారు అని చెప్పి మనం కూడా వారి కోసం ఎంతగానో తప్పిస్తూ వారిని మరి దేవుని శక్తితో విడిపించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు మనకి శక్తినిచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో ఆయన ఏమని చెప్తున్నా అంటే, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకున్న యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగా, నా భారం తేలిగ్గా ఉందని ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో చాలా మంది పాప భారముతో ఉన్నారు. ఎందుకంటే వారి జీవితంలో ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలు, వారి ముత్తాతల పాపము కావచ్చు, లేదంటే ఆదాము అందరికీ సంప్రాప్తమయ్యను అని చెప్పినట్లుగా ముత్తాతల పాపం, తాతల పాపం, తండ్రుల పాపం వారిని వెంబడిస్తూ ఉంది. అయితే అలాంటి పాపములో ఉన్న ప్రజలను విడిపించుటకు, పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, మరణము నుండి విడిపించుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మన దైవజనులమైన మనకు దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం కూడా తప్పకుండా ఏం చేసే వారం ఉండాలంటే, దేవుని యొక్క శక్తిని అనేక మందికి మనం ఏం చేయాలంటే మరి తెలియజెప్పే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అన్నాడు చూస్తే ఎస్తేరు చూస్తే 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చెప్తుంది చూడండి. పరిశుద్ధ లేఖన భాగంలో ఉండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం.
చూస్తే నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడ మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును ఈ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకునమని చెప్పుమనను. ఇక్కడ ఈమె రాణి 127 దేశాలకు రాజుగా ఉన్నటువంటి మరి ఆయనకు భార్యగా ఉండి ఈమెకు రాణిగా అధికారం కలిగిన ఉంది. అయితే మరి ఈయనొచ్చి మొర్దెకై అంటున్నాడు, అమ్మ ఈ సమయము ఏమీ మాట్లాడో మౌనంగా ఉండేలా యూదులకు సహాయమును విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. చూసారా, నిజంగా ఆనాడు మొర్దెకై కూడా మరి దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. దేవుని సహాయం ఆ ఎస్తేరు రాణి కూడా అన్నది, వెళ్ళి మరి శేషనందు కనబడి యూదులందరినీ సమకూర్చి నా కోసం ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేయండి. నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నేను రాజుగారితో మాట్లాడతాను అని చెప్పి మంచి ఒక వడంబడిక చేసుకొని మొర్దెకైని పంపించింది. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వెంటనే రాజుగారి మనస్సు మార్చాడు, రాజుగారి హృదయం మార్చేశాడు. ఆ యూదులందరి పట్ల జాలి కలిగి, చూసారా, ఎవరైతే చంపాలని అనుకున్నారో యూదులందరినీ, ఆ వ్యక్తినే భూమి మీద లేకుండా చేసినట్లుగా చూస్తూ ఉన్నా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మన పని ఏంటంటే దేవుని ఎవరైతే పట్టబడి ఉన్నారో, చీకట్లో ఉన్నారో, అంధకారంలో ఉన్నారో, మరి ఎవరైతే మరి నిజంగా ఉగ్రవాదంలో ఉన్నారో వారికి దేవుని మాటలు చెప్పడం, వారి కోసం ప్రార్థించడం. అందుకే దేవుడు మనల్ని అభిషేకించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎప్పుడు కూడా మరి ఎస్తేరు తన జనాంగాన్ని, తన యూదులను ఏ విధంగా మరి రక్షించుకోగలిగిందో, సంపాదించుకోగలిగిందో, అలాగే మన ఇండియా దేశాన్ని, అనేక దేశాలను దేవుని కోసం విడుదల కలిగించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన మరి దైవజనులారా, దేవుని వాక్యం చెప్తుంది కదా, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం చూస్తే, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసు ప్రభు వారు మరి దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆ యెషయా గ్రంథాన్ని వారికి ఇచ్చినప్పుడు మరి ఈ యొక్క మాటలు చదువుతూ ఉన్నాడు. ఇది ప్రవచన వాక్యం. యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ప్రభు ఆత్మ నా మీద ఉంది బీదలకు సువార్త ప్రకటించడానికి. నిజమే, ఈ లోకంలో చూడండి, పరిచర్య చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఇదివరకు రోజులలో ఎక్కడ చూసినా బీదలకు, లేదంటే బజారుల్లో, లేదంటే మరి ఆ యొక్క వీధులలో, ఆ స్ట్రీట్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఎంతో స్వేచ్ఛగా ఉండేది సువార్త ప్రకటించడానికి. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయనను అభిషేకించను. అలా అంత మాత్రమే, చెరలో ఉన్న వారికి విడుదల. నిజంగా చాలా మంది చెర జీవితమే చెర, ఈ జీవితమే వేస్ట్ అనుకునే వారికి కూడా విడుదల కలిగించడానికి. అలాగే గుడ్డి వారికి చూపు, అంటే గుడ్డి వారు 2 రకాలు ఉన్నారు. ఆత్మీయ గుడితనంలో ఉన్నారు, అసలు కళ్ళు లేని వారు కూడా ఉన్నారు. ఈనాడు కళ్ళు లేని వారు బైబిల్ చదువుతూ ఉన్నారు. నా వివాహం కాకముందు నేను ఆ బ్రైన్ చెప్పేవాడిని. వాక్యం చెప్తే వాళ్ళు బ్రైలీ లిపిలో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. చూడండి, అలాంటి గుడ్డి వారు కూడా దేవుని వాక్యాన్ని చదివి వారు అనేక మందికి వాక్యం చెప్తూ ఉన్నారు. నాకు తెలిసిన వారు ఉన్నారు. నిజంగా ఇక్కడ గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. అంటే నలిగిన వారు, నిజంగా నలిగిపోయిన వారికి విడిపించడానికి మరి ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏం పని చేయాలో, ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు. అందుకే ఆయన అంటాడు, నా ప్రాణం పెట్టుటకును తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం ఉంది, నా ప్రాణం ఎవ్వరు తీయలేరు అని కూడా ప్రభు వారు చెప్పారు. ఎందుకంటే ఆయన తెలుసు
పరలోకము నుండి భూలోకానికి ఎందుకు వచ్చా అంటే ఈ ప్రజలు పాపములో ఉన్నారని, ఈ ప్రజలు శాపములో ఉన్నారు, ఈ ప్రజలు నిజంగా అండి బంధకాల్లో ఉన్నారని చెప్పేసి, గుడ్డివారుగా ఉన్నారని చెప్పేసి విడిపించడానికి ప్రభు వారు వచ్చారు. అందుకే ఆయన యొక్క నామాన్ని బట్టి మనకు శక్తినిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగములో మనందరము కూడండి విడిపించాలంటే ప్రజలను మొట్టమొదటిగా మనకేం కావాలంటే ప్రేయర్, ప్రార్థన కావాలి. మనందరికీ తెలుసు, మనం ఎక్కువ సమయం ప్రార్థన చేస్తూ ఉంటాం దైవశం. ప్రతి శనివారం కూడా మరి 5:30 నుండి మరి ప్రార్థనలు చేస్తూ మన మధ్యలో మరి పిలుపయ్య గారు కూడా అనేక మంది ద్వారా పరిచర్యల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి శనివారం, ప్రతి మంగళవారం, ప్రతిరోజు కూడా ప్రతి గృహంలో కూడా ఉపవాస ప్రార్థన, శ్రమల దినాలని చెప్పేసి, లెంట్ డేస్ అని చెప్పేసి మనం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే యేసు ప్రభు మనకు మాదిరి ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చూస్తే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన జీవితంలో చూస్తే మన రోల్ మోడల్, మన యొక్క ఎగ్జాంపుల్, మన మాదిరి ఎవరంటే యేసు ప్రభువే. ఆయన శరీర గమన దినముల్లో మరి అరణ్యంలోకి వెళ్ళి ఇంకా చీకటి ఉండగానే ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తెల్లవారుజామున లేచి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నిజంగా అనేక అపవిత్రాత్మలను చూడగానే వదలి వెళ్ళిపోయింది. అనేక రోగులు బాగుపడ్డారు, కుష్ఠ రోగులు. అనేక మంది నిజంగా యేసు ప్రభువుని చూడగానే, ఆయన నీడ తగలగానే, ఆయన వస్త్రపు చెంగు తాకగానే విడుదల పొందారు. మనము కూడా ఈరోజు అలాంటి ప్రార్థన, అభిషేకముతో కూడిన ప్రార్థన, శక్తి కలిగిన సేవకులం కాబట్టి మనం ఎప్పటికీ కూడా మనం శక్తి కలిగిన సేవకుల శక్తి లేకుండా ఉండకూడదు. మన పేరే పవర్ ప్యాక్డ్ పాస్టర్స్. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థనా శక్తి మనలో ఉండాలి. ప్రార్థన లేకపోతే మనం ఎవరిని విడిపించలేము. ఎందుకంటే దేవుని శక్తి మనలో ఉంటేనే మనం ఎవరినైనా విడిపించగలం, ఎవరికైనా సహాయం చేయగలం, ఎవరినైనా మరి ఏ విధంగా నేను సహాయం చేయగలం. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో ప్రార్థన చేసేవారు ఉండాలి. నిజంగా ఈ లెంట్ డేస్ లో నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ప్రభువా, నేను మరి ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు, మరలా మధ్యాహ్నం 3 గంటలకు నుండి నేను ప్రార్థన చేయాలి కొన్ని గంటలు ప్రభువా అని చెప్పేసి దేవునితో ఒడంబడిక చేసుకున్నాను. లెగుస్తున్నాను, కష్టమే అయినప్పటికీ కొన్ని రోజులు మన యొక్క శరీరాన్ని సాధన చేసినప్పుడు వేకువజామున 3 గంటలకు లెగవాలంటే చాలా కష్టమే, నిద్ర మానుకోవడం కష్టమే. అయినప్పటికీ మనం ప్రార్థన ద్వారానే దేవునికి మరి మనం ప్రార్థన చేస్తేనే మనం శక్తిని పొందుకోగలం. ఆ ప్రార్థన లేకపోతే మనం శక్తిని పొందుకోలేమని నిజంగా ఎంతో మంది రుజువు చేశారు. మన ముందున్న భక్తులు ఎంతో మంది మనకి మార్గదర్శకంగా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారు మన రోల్ మోడల్. కాబట్టి మనం కూడా యేసు ప్రభు మహారోదనముతో, కన్నీళ్లతో ఏ విధంగా ప్రార్థన చేశాడో అదే విధంగా మనం కూడా, ఆయన అంటాడు, ఇంకా నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనకు కూడా అలాంటి గొప్ప ధన్యత ఇచ్చాడు. మనం రాజులం, యాజకులం కాబట్టి, దైవ సేవకులం కాబట్టి మనము కూడా శక్తి కలిగిన సేవకుల లెక్క మనం కూడా ప్రార్థించే వారంగా శక్తిని పొందుకొని మనం ఏ స్థలానికి దేవుడు వెళ్ళమంటే ఆ స్థలానికి వెళితే దురాత్మలు పారిపోయే విధముగా, దురాత్మలతో బంధింపబడ్డ వారు విడుదల పొందే విధముగా, రోగులు స్వస్థత పొందే విధముగా, అనేక మంది చనిపోయిన వారు బ్రతికే విధముగా నన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. ఎందుకంటే మనందరము కూడా ప్రార్థనా వీరులం, ప్రార్థనా యోధులం లాగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనము అనేక మందికి విడుదల కలగాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే రెండోది విశ్వాసం. మనకు కూడా ఏం కావాలంటే విశ్వాసం. నిజంగా మనం వెళ్ళి అక్కడికి, అమ్మో, కొంతమంది అనుకుంటూ మా విశ్వాసులు చెప్తూ ఉంటారు, అయ్యగారు మేము ప్రార్థన చేస్తే అది మా మీద పడిద్దేమో, మా ఇంటికి వచ్చిద్దేమో అపవాది అని చెప్పేసి భయపడుతూ ఉంటాం.
దేవుని సేవకులం, అందరము దేవుని సేవకులమే, అందరూ వాక్యాన్ని చదువుతున్నా, అందరం ప్రార్థన చేస్తున్నా, అందరం శక్తి కలిగిన వారమే, ఎవరు తక్కువ కాదు. దేవుని శక్తి, దేవునికి పక్షపాతం లేదు, దేవుడు ధారాళంగా దేవుని శక్తిని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా విశ్వాసంతో ప్రభు ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్ప దేవుడు అని చెప్పేసి ఎప్పుడైతే మనం జీరో అయిపోతామో, మన దేవుడు మనతో ఉంటే మనం హీరోగా మారిపోతాం. మనం ఎప్పుడు కూడా అయ్యో నేను దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటున్నాడు, నేను గొప్ప దైవజనుడు కాదు. కానీ మనం ఎప్పుడైతే అయ్యా నిజంగా నన్ను వాడుకోతండి నేను అని మనల్ని మనం తగ్గించుకుంటామో, దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడని ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలనే కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడండి సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. చూసారా, మనందరం కూడా చదివిన వాక్యాలే, తెలిసిన వాక్యాలే. నిజమండి, ఈ లోకములో ఎప్పటికప్పుడు ఎలా వచ్చింది విశ్వాసం అంటే, అందుకే అంటాడు ఆయన, మరి దేవుని వాక్యం వినుట వలన, చదువుట వలన. రెండోది మన గురి ఏంటంటే, ఒకటి ప్రార్థన, రెండు వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకోవడం, వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని చదవడం. ఈనాడు సో బిజీ అయిపోతున్నాం మనం. బయటికి వెళ్ళి తిరిగి వస్తే మరి తిరిగి వచ్చేదాకా టైం ఉండలేదు, వాక్యం చదివే ఆ యొక్క టైం ఉండలేదు. కానీ రోజుకి 5, 10, 15, 20, 30, 40 అధ్యాయాలు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, దేవుని శక్తి, దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటే, బలపరుస్తూ ఉంటే, అభిషేకం పొందుకుంటే, దానికంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏది లేదు. మనందరం కూడా తప్పకుండా ఏం చేయాలంటే, మరి విశ్వాసం కాగా వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని చెప్పిన రీతిగా మనము కూడా ఏం చేయాలంటే, ఎప్పుడు విశ్వాసంతో నింపబడాలి. విశ్వాసంలో సన్నగిల్లిపోకూడదు, విశ్వాసంలో నిరాశలోకి వెళ్ళిపోకూడదు, నిస్పృహలోకి వెళ్ళిపోకూడదు. ఈ సేవ జరగట్లేదు, ఈ ఆత్మలు రావట్లేదు, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పేసి, నిజంగా ఇక్కడ చూస్తే ఈ భారతదేశంలో చూస్తే నిజంగా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇక బయటికి వెళ్ళగలమా, సేవ చేయగలమా, పరిచర్య చేయగలమా అనుకోవడానికి వీలు లేదు. దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఈ స్థలానికి నువ్వు వెళ్ళు, ఈ స్థలానికి నువ్వు వెళ్ళు, ఈ స్థలానికి నువ్వు వెళ్ళు అని దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనం దర్శనము కలిగి, ఆ అభిషేకం కలిగి, ఆత్మ కలిగి, మంట కలిగి, తీవ్రత కలిగి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు దేవుడు మనందరినీ వాడుకోబోతున్నాడు. ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు. తరాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా మారనివాడు. మొదటిగా ప్రార్థన ఉండాలి. రెండోది విశ్వాసము, అంటే మనకు వాక్యం మనలో నింపబడాలి. మూడవది చూస్తే నిజంగా చూడండి, మనము సువార్త అంటే హార్డ్ వర్క్, కష్టపడాలి. మనం కష్టపడకుండా ఫలితం రాదు. వేర్ ఈజ్ ఏ క్రాస్ దేర్ ఈజ్ ఏ క్రౌన్. ఎక్కడ సిలువ ఉందో అక్కడే కిరీటం ఉంటది. సిలువ లేకపోతే అక్కడ కిరీటం లేదు. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, చూడండి మత్తయి సువార్త 10 మనము చదివాము. ఇక్కడ దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. మనం చదివాము ఇందాక మత్తయి సువార్త 10వ అధ్యాయం, అలాగే 1వ వచనం, మళ్ళీ 7, 8 వచనం కూడా చదివాము మనం. మీరు వెళ్ళండి, అధికారం ఇస్తున్నాను, శిష్యులు ఎదురెదురుగా మీరు వెళ్ళండి, అధికారం ఇచ్చానని ప్రభువు చెప్పాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడండి మనం సువార్త, అనుకూల పరిస్థితి, అననుకూల పరిస్థితి. నిన్నే అనుకుంటూ ఉన్నాను, ప్రభువా దైవజనులు మాకు చాలా మంది చెప్తూ ఉన్నారు యూట్యూబుల్లో, దైవజనులు మాకు శత్రువులుగా మారిపోయారు, ఎందుకంటే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మతం మారుస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. కానీ మన మార్గాన్ని ప్రకటిస్తున్నామన్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు మన పందా మారాలి, మన రూట్ మారాలి, మన మార్గం మారాలి. ఎందుకంటే గొర్రె పిల్లల కంటుంది, కాపరి కాదు. మనము మన యొక్క విశ్వాసుల్ని శిష్యులుగా తయారు చేసి వారే వెళ్ళి వారింటి పక్క వారికి, వారింట్లో వారికి, అలాగే వారింటి వెనక వాళ్ళన్న వారికి సువార్తను అందించడానికి కొంచెం కష్టపడాలి.
చదువు లేకపోయినా ఆనాడు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు వెంట తిరిగి వారు ఎంతో నిజంగా వారు నేర్చుకున్న వారై మరి దేశాలు వెళ్ళిపోయి మన ఇండియా కూడా థోమా గారు వచ్చి దేవుని సువార్తను ప్రకటించినట్టుగా చూస్తూ ఉన్నాం. మన విశ్వాసంలో చదువుకున్న వారైనా చదువు లేని వారైనా ఎప్పుడైతే మనం వారికి వాక్యం బోధించి మీరు వెళ్ళండి అని చెప్పి వారిని గొప్ప యోధులుగా తయారు చేస్తామో ఇంకా మనం వెళ్ళమంటే అలా చిన్న పని లేదు. మనం ప్రార్థన చేస్తే చాలు. ఎందుకంటే నిజంగా కొన్ని సభలలో మాట్లాడితే చాలు. మనం డిగ్నిఫైడ్ గా అఫీషియల్ గా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మన ప్రభు రాజుల రాజు ప్రభుల ప్రభు సర్వశక్తిమంతుడు. వీఆర్ అంబాసిడర్స్. మనము రాయబారులం. కాబట్టి మనం దేనికి జడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. దీన్ని విడువను ఎడబాయనని చెప్పాడు ప్రభు. నిజంగా ఒక తన గుడ్డునైనా మన కను పాపవలే దేవుడు మనం కాపాడుతూ ఉన్నాడు. తల్లి తన బిడ్డను కాచినట్టుగా నేను కాపాడుచున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనము దేవుని మీదే ఏదో జరిగిందని, ఏదో జరగబోతుందని, ఏదో జరగడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనము పవర్ ప్యాక్డ్ పాస్టర్స్, దేవుని శక్తితో నింపబడే వారంగా ఉండాలి. అందుకే దేవుని సంగమ దేవుని బిడ్డారా, యేసే చూడండి ఒకసారి మరి యోహాను సువార్త 11వ అధ్యాయములో మరి 25వ వచనం అన్నాడు ప్రభు వారు. ఏమంటున్నా అంటే లాజరు చనిపోయి మరి వారెంతో బాధలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వారి దగ్గరకు వచ్చి ఒక మాట అంటున్నాడు. ఏంటంటే ఆయన అందుకు యేసు పునరుద్ధానమును జీవముందు నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. చూడండి ఈ మాట. మార్తాను నమ్మితే దేవుని మహిమను చూస్తామని చెప్పాడు. నిజమే, వారికి తల్లిదండ్రులు లేరు. మనందరికీ తెలుసు. ఆ యొక్క మరి సహోదరులకు ఈ సహోదరుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన కూడా చనిపోతే వారెంతో వేదనలో బాధలో ఉండగా యేసు ప్రభు వారు వచ్చి 44వ వచనంలో చూస్తే మనము చనిపోయిన వాడు 43వ వచనం ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు ఇప్పి పోనీయుడని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు చనిపోయిన లాజరు అనే విధంగా విడిపించాడు మరణం నుంచి. అందుకే ప్రభు వారు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచి వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు ప్రభు వారు. ఎందుకంటే తప్పకుండా ఆయన మీద ఆనుకుందాం. ఆయనే మన ఆధారం, ఆయనే మన యొక్క అన్ని కూడా ఆయనేనయ్యా అని చెప్పేసి మనం ఎప్పుడైతే దైవ సేవకులు ఆయన మీద భారం వేసి ముందుకు వెళుతుంటామో, దేవుని శక్తిని పొందుకుంటామో, తప్పకుండా మన ద్వారా మన ఒక పనిముట్టు, మన ఒక సాధనం ఈ లోకంలో నిన్ను దేవుడు గొప్ప ప్రవక్తగా వాడుకో. ఇర్మియాతో అన్నాడు, నాకు మొర్ర పెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పినట్లుగా దేవుడు నిన్ను ఒక ప్రవక్తిగా దైవజనురాలను దేవుడు వాడుకోబోతున్నాడు. ఎందుకంటే తప్పకుండా ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యాన్ని పట్టుకొని విశ్వాసంతో ముందుకు కదులుదాం, కష్టపడి సువార్త చేద్దాం. అంత మాత్రమే కాదు కానీ మన జీవితంలో ఎప్పుడూ కూడా చూడండి, ఇక్కడ మరి అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఇక్కడ చూస్తే అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములు బలములు పొందాను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళను. వాడు నడుచుచు దేవుని స్తుతించిన ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయములో భిక్షము కొరకు కూర్చున్న వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. చూసారా, ఇక్కడ ప్రతిరోజు దేవాలయంలోనికి పేతురు యోహాను ప్రార్థన చేయడానికి వస్తున్నారు. ప్రతిరోజు ఒక అలవాటుగా మార్చుకున్నారు. ప్రతిరోజు 3 గంటలకు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడ కుంటివాడు ఉన్నాడు.
కుంటివాడుండి భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. మనందరికి తెలిసిన వాక్యమే. అయినప్పటికీ వీళ్ళు అంటున్నారు, వెండి బంగారం మా యొద్ద లేవు, మాకు కలిగిందే మీకు ఇచ్చుచున్నాము, నజరుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవనగానే వాడు లేచి దిగ్గున నిలిచి మరి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మనము కూడా నిజంగా ఆనాడు పేతురు, యోహాను ఏ విధంగా దేవుడు వాడుతున్నాడో ఈ రోజు నిన్ను నన్ను మన అభిషేకంతో నింపబోతున్నాడు, దేవుడు ఆత్మతో నింపబోతున్నాడు, శక్తి కలిగిన సేవకులుగా చేయబోతున్నాడు. కాబట్టి రాజుల రాజు, ప్రభుల ప్రభు మనం పిల్లలమై ఉన్నాం. కాబట్టి తప్పకుండా మనం ఎప్పుడైనాను నిజంగా భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఆయన వైపు మనం చూద్దాం. ఎందుకంటే ఈ లోకములో ధైర్యము లేకపోతే, ఎందుకంటే మనకి ధైర్యము గల దత్తపుత్ర ఆత్మనిచ్చాడు దేవుడు, పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే మనము దేవుని సేవకులమై ఉన్నాం, దేవుని రాయబారులమై ఉన్నాం, దేవుని ప్రతినిధులమై ఉన్నాం. కాబట్టి దేవుడు మనం అభిషేకించి వాడుకోబోతున్నాడు. ఎందుకంటే అనేక మంది ప్రజలు ఇంకా బంధకాల్లో ఉన్నారు, ఇంకా కట్లతో ఉన్నారు, ఇంకా రకరకాల మరి కట్లతో ఉండి వారు ఎంతగానో వారు దుఃఖిస్తూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తి దేశములో ఏడ్చారు, కన్నీరు కార్చారు. అట్లా అయ్యో ఈ బ్రతుకెందుకు, ఈ జీవితం ఎందుకు, అయ్యో ఎందుకు బ్రతుకుచున్నాను, ఎక్కడ చూసినా మరణ వార్తలు, ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు వింటూ ఉన్నాం. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎందుకంటే మనం చేయవలసిన పని సాతానుకు తెలుసు, వాడి సమయం బహు కొంచెమే నెరిగి వాడు గర్జించే సింహం తిరుగులాడుచున్నాడు. ఎందుకంటే మనందరి కోసం 39 కొరడా దెబ్బలు యేసు ప్రభు ఎందుకు తిన్నాడంటే ఆయన చేతులలో ఎందుకు మేకులు కొట్టారో, ఆయన కాళ్ళు ఎందుకు మేకులు కొట్టారో మనందరికీ తెలుసు. అలాగే వీపున కూడా దెబ్బలు, తలకు ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెం పోటు. ఎందుకంటే ఈ లోకానికి విడుదల వచ్చింది, ఆయన ద్వారా వచ్చింది, యేసయ్య ద్వారానే వచ్చింది. యేసయ్య మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనం ఆయన శిష్యులమై ఉన్నాం. మనం కూడా శిష్యులను తయారు చేయాలి. మన ద్వారా ఎంతో పనించాడు దేవుడు. నీ పట్ల దేవుని చిత్తం ఉంది, నీ పట్ల దేవుని ఉద్దేశం ఉంది, నీ పట్ల నా పట్ల దేవుని యొక్క చిత్తం ఉంది. కాబట్టి అయ్యా నేను కూడా ప్రభువా, అయ్యా అనేక మందికి విడుదల కలిగించడానికి సహాయం ఇచ్చి అభిషేకించి వాడుకో, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభు అని చెప్పేసి మనం దేవుణ్ణి అడిగి మనందరి కోసం యాగమై బలి అయిపోయి చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు వారు మనకు తోడుగా ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనము కూడా తప్పకుండా దేవుని అభిషేకం పొందుకొని అనేక మందికి విడుదల కలిగించి దేవుని దగ్గరకు వచ్చి బలా నమ్మకమైన మంచి దాసురా అని దేవుని చేత మెప్పు పొందే వారంగా ఉండి, ఇదిగో నేను శక్తి కలిగిన సేవకుల సహవాసములో ఉన్నానని చెప్పేసి మనము కూడా ఆ విధంగా ముందుకు వెళదాం. యేసు ప్రభు వారు మనందరినీ కూడా శక్తి కలిగిన సేవకులుగా దీవించి అభిషేకించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎంతగానో ప్రభువా మీరు మాతో ఉన్నారయ్యా. ఒక్కొక్కసారి మేము బలహీనులం అయిపోతుండగా అయ్యా పరిస్థితులను చూసి భయమో చెందకు భక్తుడా అని చెప్పినట్లుగా నాయన అయ్యా మేము దేవుని సేవకులుగా ఉన్నాము తండ్రి. ఆనాడుకు ప్రభు అనేక మా ముందు ఏలియా ఉంచాం అయ్యా, ఎలీషాలను చూసాం, ఎంతో గొప్ప పరిచర్య చేశారు తండ్రి. అయ్యా మేము కూడా నాయన శక్తి కలిగిన సేవకుల్లాగా మీ అభిషేకం పొందుకొని, మీ ఆత్మను పొందుకొని, ప్రార్థనా జీవితాన్ని పొందుకొని నాయన మేము కూడా నీ పరిచర్య బహుబలముగా చేసే కృప దయచేయండి. మమ్మల్ని ఎంతో ప్రతి శనివారం ప్రభు దైవజనులు ప్రభు సల్మాన్ రాజయ్య గారి ద్వారా ప్రభు అయ్యా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రోత్సాహపరుస్తున్నారు అయ్యా అని కొందనాలు తండ్రి. అయ్యా ఇండియాలో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయన అయ్యా ప్రభు ఆయన అయ్యా కింగ్స్లీ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరం దీవించిన ఆయన ప్రతి ఒక్క దైవజనుడు శక్తి కలిగిన సేవకుడుగా చేసి మీరు వాడుకుంటాను ఈ దేశాన్ని, ఇండియాని మీకోసం సొంతం చేసుకునే కృపద ఇచ్చే తండ్రి. మీకు ఆపదల నుంచి మమ్మల్ని అందరినీ కూడా అయ్యా ప్రభు ఈ యొక్క ఈస్టర్ పండుగ, రాబోచిన గుడ్ ఫ్రైడే, అలాగే రాబోచిన మట్లాదివారం అనేక విధాలుగా నీకోసం పరిచయం చేసి ముందుకు సాగే కృపద ఇచ్చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.